కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో ఓ పెద్ద కుంభకోణమే జరిగిందట. బయట కొందరు బటవాయిగాలు చేస్తున్న కుంభకోణాలను అక్రమాలను అరిగట్టేందుకు పోలీసులుంటే పోలీస్ కమిషనరేట్లనే కుంభకోణం అయ్యిందంటే ఇంతకు కాకీల నడమల అంత పెద్ద మోసం ఏమైందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాండ్రి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ల పనిచేసే పోలీస్ పే సెక్షన్ ఆఫీసరు చచ్చిపోయిన 3 కానిస్టేబుల్ల జీతాలు దండుకునే పని పెట్టుకున్నాడట. 1 నెల కాదు 2 నెలలు కాదు, ఏకంగా 4 ఏండ్ల సంధి వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటూనే ఉన్నాడట, వాడుకుంటూనే ఉన్నాడట. ఎంత అనుకుంటుర్రు? మొత్తం మీద అచ్చరాల 1,40,00,000 రూపాయలు పక్కకి వేసుకున్నాడట. 3 కానిస్టేబుల్ చచ్చిపోయినాక కూడా జీతాలు తీసుకున్నాడంటే ఒక పే సెక్షన్ ఆఫీసర్ ఒక్కడేనా? ఆయన వెనక ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇంకా ఏమో తెలియదు. అయ్యా సీఎం రేవంత్ సారు, తమరు చూసుకుంటున్న పోలీస్ శాఖలో కూడా కొందరు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటారట. ఈడికే పోలీసులకు జీతాలు ఇచ్చేదందుకే పైకం జాలతలేదని ట్రాఫిక్ సిగ్నల్ కాడ పోలీసులను సాటుగా నిలబెట్టి ఫోటోగ్రాఫర్లు కదా ఫోటోలు కొట్టినట్టు ఫోటోలు కొట్టించి దండుగలు చేస్తుండ్రు. అదట్లుంటే ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా కుంభకోణాలు అవుడేంది? చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసిన పోలీసులే కంచెనే చేను వేసినట్టు ఇట్లా కానూన్లు తప్పితే ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.